క్రైస్ట్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే లేవియాకాండము 26వ అధ్యాయము 6వ వచనం. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను. ఆమేన్. క్షేమము కలుగజేయటం అంటే కేవలము యుద్ధాలు లేకపోవటం మాత్రమే కాదు, కాపాడబడటం మాత్రమే కాదు, జీవించి ఉండటం మాత్రమే కాదు, కానీ మనము మనశ్శాంతిగా ప్రశాంతంగా జీవించటం, నెమ్మది కలిగి జీవించటం, హడావుడి లేని జీవితాన్ని జీవించటం. మనం గమనిస్తే చాలామందికి పట్టుపరుపులు ఉంటాయి కానీ నిద్ర ఉండదు. మంచిగా ధనం ఉంటుంది, తినటానికి మంచి ఆహారం ఉంటుంది కానీ మంచి ఆరోగ్యం ఉండదు. పట్టుపరుపులు ఉన్నను నిద్ర లేకపోతే ఇంకా ఏం మనశ్శాంతి ఉంటుంది? ధనమున్నను తినగలిగే ఆరోగ్యము లేకపోతే ఇంకేం నెమ్మది ఉంటుంది జీవితానికి? ఒక భయము, ఒక ఆందోళనే కదా. అటువంటిది క్షేమము అనే అవకాశము లేదు. మనం క్షేమంగా ఉన్నామంటే మనశ్శాంతిగా ప్రశాంతంగా నెమ్మదిగా ఉండి జీవించటం. దేవుడు తన పిల్లలమైనటువంటి మనకు ఆశీర్వాదాలను ఇస్తూనే ఆ ఆశీర్వాదాలను అనుభవించగలిగే ఆరోగ్యమును కూడా ఆయన అనుభవిస్తున్నాడు. ఆశీర్వాదం మాత్రమే పొందుకొని దాన్ని అనుభవించే ఆరోగ్యము కానీ మనలో లేకపోతే ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నా ఉపయోగం లేదు. కనుక మంచిగా నిద్రపోగలగాలి. నువ్వు క్షేమంగా ఉన్నామంటే మంచిగా నిద్రపోగలగాలి, మంచిగా తినగలగాలి, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. హడావిడిగా, ఆందోళనగా, భయముగా ఈ జీవించటం క్షేమకరమైనది కాదు. ఎప్పుడైతే మనము మనశ్శాంతిగా, నెమ్మదిగా, ప్రశాంతంగా, హడావిడి లేకుండా ఎప్పుడైతే జీవిస్తామో అదే క్షేమాన్ని కలిగి ఉండి జీవించటం అంట. కనుక దేవుడు మనకి అట్లాంటి జీవితాన్ని ఇస్తానంటూ ఉన్నాడు. లోకంలో నుండి వచ్చే శాంతి అయినా, లోకంలో నుండి వచ్చే ఆ క్షేమం ఏదైనా శాశ్వతమైనది ఏం కాదు. పరిస్థితులను బట్టి అది మారుతూ ఉంటుంది. ఆ మనుషుల వల్ల వచ్చింది మారుతూ ఉంటుంది. కానీ ఇది దేవుడు ఇచ్చే క్షేమము మనుషుల వల్ల వచ్చినది కాదు. స్వయంగా దేవుడే మనము అంటే తన పిల్లలమైన మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. దీని ద్వారా ఏం జరుగుతుంది? మనలో ఉన్న ఆ భయం పోతుంది, మనలో ఉన్న ఆ ఆందోళన పోతుంది. మనం గమనిస్తే దావీదు గారి కీర్తన 4:8 నెమ్మదితో పండుకొని నిద్రపోదును అంటే ఏ భయం లేదు, ఏ టెన్షన్ లేదు, ఆందోళన లేదు, రేపేం జరుగుతుందో ఏమవుతుందో అనే భయము లేదు. ప్రశాంతమైన జీవితము, నెమ్మది కలిగిన జీవితము జీవించగలగాలి. అది క్షేమం. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరమైనప్పుడు వారు ఆ క్షేమాన్ని కోల్పోయారు. ఎప్పుడైతే తిరిగి దేవుని వైపు తిరిగారో దేవుడు వారిని స్వస్థపరుచుకుంటూ వారికి క్షేమాన్ని అనుగ్రహిస్తూ తీసుకొని వచ్చాడు. ఆ పాపము మరి ఎందుకు దేవునికి దూరం అయ్యారంటే పాపమే. దేవుని ఆజ్ఞను అతిక్రమించారు, దేవుడు చేయొద్దు అన్న పని చేశారు. దేవుడు చేయొద్దు అన్న పని చేయటాన్ని బట్టి పాపము వాళ్ళు చేశారు. దాని ద్వారా దేవుడు ఇచ్చే క్షేమాన్ని పోగొట్టుకున్నారు. దాని ద్వారా ఆందోళన, భయము, ఏ శత్రువు ఎప్పుడు వచ్చి పడతాడో, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అనే ఒక ఆందోళనతో, ఒక భయంతో జీవించారు. అయితే ఎప్పుడైతే వాళ్ళు దేవుని వైపు తిరిగారో అప్పుడు తిరిగి దేవుడు వారికి క్షేమాన్ని అనుగ్రహించాడు, నెమ్మదికరమైన జీవితాన్ని అనుగ్రహించాడు. మనం కూడా మన జీవితంలో ఇప్పుడు ఏదైనా భయంతోనో, ఆందోళనతోనో, హడావిడి లాంటి ఒక జీవితాన్ని కానీ మనం జీవిస్తూ ఉంటే మనం కూడా తిరిగి దేవుని వైపు తిరిగితే, ఆయన వైపు కానీ మనం వస్తే ఆ క్షేమాన్ని దేవుడు మనకి కూడా అనుగ్రహిస్తాడు. మన క్షేమ ఆధారము ఆయనే. కాబట్టి మన చింతలన్నింటినీ ఆయన మీద వేసి ఆయన వాక్యానికి కానీ లోబడి ఉంటే మనం ఏ భయము లేకుండా దేవుడిచ్చే సంపూర్ణమైన క్షేమాన్ని మనము, మన కుటుంబము,
అనుభవించగలుగుతాం. కనుక ఆయన వైపు మనం తిరగాల, ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆయన మాట వినాలి. ఆయన మాట విని ఆయన ఇచ్చే క్షేమాన్ని మన అందరము పొందుకుందాం గాక. ఆమేన్.